best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము చదివినా నిజది తోడ నడుపును. ఆ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు విచ్చేసిన మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ వారం అంతా కూడా సుభిక్షంగా మిమ్మల్ని ఉంచారని, మిమ్మల్ని దేవుడు బహుగా వాడుకొని మిమ్మల్ని తన సువార్తలో విరివిగా వాడుకున్నారని నమ్ముతూ మీ అందరూ కూడా సిద్ధంగా వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారని, విన్న వాక్యాన్ని మీరు ఇతరులతో పంచుకొని సువార్త ప్రకటిస్తున్నారని నమ్ముతున్నాను. కనుక ఈ దినం ఇక్కడ శ్రమల గురించి మరి రాయబడ్డాయి. గత 2-3 వారాలుగా ఆదివారం అలాగే శుక్రవారాలు లెంటు మాండలికాన్ని బట్టి లేక మండలాన్ని బట్టి ఈ 40 దినాల ధ్యానాంశాలలో ఎక్కువ క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మరలా పునరావృతం చేసుకుంటున్నాం యేసుప్రభు యొక్క శ్రమలు. యేసుప్రభు యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే మనం మానవులం కనుక మర్చిపోతాం దుఃఖము కష్టాలన్నీ కూడా. యేసుప్రభు పడిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకొని యేసుప్రభు శిలువకు మనం దగ్గరగా రావాలన్నదే ఈ యొక్క లెంట్ యొక్క ఉద్దేశమై ఉంది. ఆ సందర్భంలో యేసుప్రభు శ్రమల గురించి శుక్రవార దినాల్లో మొదటి వారంలో మాట్లాడుకున్నాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో అవే కొన్ని మాటలు ఆదివారం కూడా ఫిబ్రవరి నెలలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ దినం శ్రమలు అంటే పౌలు గారు పొందిన శ్రమల గురించి ఇక్కడ రాయబడింది. మనం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో పోయినసారి మాట్లాడుతూ యేసుక్రీస్తునందు లేక దేవుని యందు ఉద్దేశముతో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమ పడుదురు లేక పడతారు. అంటే యేసు ప్రభు యందు మనము భక్తితో మనం బ్రతక కోరితే ఖచ్చితంగా శ్రమ పడాలి అని రాయబడింది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తుకే కదా శ్రమలు. ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులలో ఇప్పుడు ధ్యానం చేయబోతున్నటువంటి పౌలు గారికి ఎందుకు శ్రమలు అని ఆలోచన చేసేవారు చాలామంది ఉంటారు. అందుకే 12 మంది అపోస్తులే కాదు, యేసు ప్రభువును వెంబడిస్తున్న 12 మంది అయినా ఇప్పుడు ఆయన వెంబడిస్తూ ఆలయంలో పరిశుద్ధులుగా అయిన మనందరం కూడా, ఇప్పుడు అందరం కూడా మనం పరిశుద్ధులం. ఎవరు కూడా మేము పాపులము, మేము నీచులము, మేము పనికిరాం ప్రభువా, ఇది పట్టుకొని పనికిరాం ప్రభువా, ప్రార్థన చేయం పనికిరాని ప్రభువా అని మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడంటే మీ పాపాలన్నీ కూడా నేను నా వీపు వెనక విసిరి పారేశాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకోవటం లేదు. నువ్వు మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు క్షమించి వదిలేశాడు అని. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఆ యొక్క యేసుప్రభు వారు కార్చిన రక్తం వల్ల అందరూ కూడా పునీతులమయ్యాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఎలా చేశాడు అంటే ఆయన తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు ద్వారా మనందరినీ పిలిచిన వారందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందరూ కూడా పరిశుద్ధమైన జనాంగంగా, రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేశారు. సో ఆ ఎలిజిబిలిటీ, ఆ అర్హతను బట్టి దేవుని దగ్గర కూర్చోగలిగి ఆయన సన్నిధిలో ఎదురుగా నిలబడగలిగి, మీరు గలతీ పత్రికలో కూడా మీరు చదివింటారు 4వ అధ్యాయంలో రబ్బూని లేక రబ్బా లేక తండ్రి అని ప్రార్థన చేయటానికి
పిలవటానికి అధికారం అనుగ్రహించేశాడు. ఇప్పుడు నీకు అధికారం ఎవరు ఇవ్వబడలేదు. ఏ సర్టిఫికేట్ వల్ల నీకు వచ్చే అధికారం కాదు. అది ఎవరో సంస్థ ఇచ్చిన సర్టిఫికేట్లో వచ్చిన అధికారం ఇది కాదు. ఇది బైబిల్ పరంగా కూడా యేసుప్రభు వారు నీ యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తము తాను అయి తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం కార్చి నన్ను నిన్ను పవిత్రులుగా చేసి కలువరి శిలువలో యాగమై తన ప్రాణాన్ని ఆయన త్యాగము చేసి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉండి యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 11-12 వచనాల ప్రకారం ఎందరూ యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులగుటకు వారికి అధికారం ఇచ్చేసి అయిపోయింది. అధికారం ఇచ్చేసాడు కనుక మనందరం కూడా కుమారులము కుమార్తెలము. కుమారుడు కుమార్తెలైతే మనము వారసులము అని గలతీ పత్రికలో రాయబడింది, రోమా పత్రికలో రాయబడి ఉంది 8వ అధ్యాయంలో. కనుక మనకు అధికారం ఇచ్చేస్తే మనం కుమారుడు కుమార్తెలు. ఇప్పుడు తండ్రి అని పిలవటానికి, రబ్బూని అని పిలవటానికి, రబ్బా అంటానికి అధికారం నీకు అనుగ్రహించాడు. కొత్తగా మనం ఏమీ తెచ్చుకోనవసరం లేదు. ఒకవేళ ఆయన నామాన్ని అంగీకరించకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామాన్ని మనం ఆ మాట పిలవటానికి మనకు అధికారం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. సరే, యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా శ్రమ పడాలి, అది మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ఆ యొక్క పందాలో లేక ఆ బరిలో పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు తీయండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 23వ వచనములు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అంటే పౌలు గారికి ఆల్రెడీ పోయింది. ఒక వ్యక్తికి అన్ని విషయాలు తెలియవు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాస్తాడు, 2వ అధ్యాయంలో కూడా ఉంది. ప్రకృతి సంబంధమైన మనిషికి ప్రకృతి సంబంధమైన విషయాలు మాత్రమే తెలుసు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మాత్రమే సంతరించుకుంటాడు. కానీ ఆత్మను పొందుకున్నవాడు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి ప్రతి విషయము అర్థమైపోతుంది. పరలోక సంబంధమైనవి, అలాగే తన భవిష్యత్తులో జరగబోయేటువంటి తన యొక్క మరణమైన రాబోయేటువంటి భవిష్యత్ జ్ఞానమైన దేవుడు వారికి తెలియజేస్తాడు. ఆ యొక్క వరుస క్రమంలోనే మాట్లాడుతూ నా కొరకు బంధకములను అలాగే శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. కాచుకొని ఉంటామంటే ఆల్రెడీ యెరూషలేముకి వెళ్ళబోతుండగా యెరూషలేములో తనను బంధిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ పౌలు గారికి చెప్పేశారు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పుకై కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవక్తనీయులు. అగబు అనే ప్రవక్త ఉన్నాడు. పౌలు గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పుడు పౌలుని చూసి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నడికట్టు కట్టుకొని ఆ అగబు ప్రవక్త అలాగే దట్టి బిగించి ఇలా నడికట్టు కట్టుకున్నటువంటి ఆయనని యెరూషలేములో బంధించబోతున్నారు అని ముందుగా ప్రవచిస్తారు. కుమార్తెలు వారి ఫిలిప్పు కుమార్తెలు కూడా చెప్పేస్తారు. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే శ్రమలు బంధకాలు కాచుకొని ఉన్నాయి, నాకు తెలుసు కాచుకొని ఉన్నాయని. ఎలా ఒక పులి ఎలా అయితే నక్కి కాచుకొని ఉంటుందో దాన్ని ప్లంజింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఒక పులి కాచుకున్నట్టు, సింహం కాచుకున్నట్టు కాచుకొని ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళగానే నా మీద ఇలా పడిపోతాయి, నాకు తెలుసు. మీరు నా గురించి ఏడ్చి నా హృదయాన్ని కలవరపెట్టొద్దు, మీరు నా కోసం ఏడవద్దు, నన్ను శ్రమ పట్టడానికి వెళ్ళనీయండి. వాళ్ళు అంటారు, యెరూషలేముకి నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు వెళ్ళావంటే బంధకాల్లో చిక్కుకొని నువ్వేమిటో క్యాప్చర్ చేస్తారు, చెరసాలలోకి వేసేస్తారు, చెరకెళ్ళిపోతావు నువ్వు అని భయపించడం కాదు, భవిష్యత్తుని చెప్పి ఆగిపోమంటున్నారు. ఇక్కడే కొన్ని దినాలు నువ్వు ఆగిపోవు. పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నన్ను వెళ్ళనివ్వండి, కాచుకొని ఉన్నాయని నాకు తెలుసు, మీరు నా మీద పడి ఎందుకు ఏడుస్తారు, మీరు ఏడవద్దు. ఆ 20 వచ్చిన వెనకనే మీరు ఆ మాట కూడా రాశారు. అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతని సాగనంపిరి. వీరు ఏడుస్తున్నారు, ఏడవద్దు అంటున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సాగనంపుతూ ఉన్నాడు. అంటే
ఈ శ్రమలు పట్టడానికి ఆల్రెడీ సిద్ధపాటయ్యాడు అని చెప్పబోతున్నాను. అందుకే మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో ఏం రాస్తాడో తెలుసా? మీరు కూడా అలాంటి శ్రమలనే ఆ మనస్సు అనే ఆయుధాన్ని ధరించండి, శరీరంలో ధరించండి అనలేదు. యూ హ్యావ్ టు గెట్ ద సేమ్ మైండ్ సెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది అండ్ యూ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైక్ మైండెడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువు లాంటి మనస్సు మీకు కానీ మనకు కానీ లేకపోతే శ్రమలు పడడానికి మనం ఇష్టపడము. పౌలు గారికి యేసుక్రీస్తు మనస్సును ఆపాదించుకున్నాడు, పునికి పుచ్చుకున్నాడు. ఎలా పునికి పుచ్చుకున్నాడంటే, నేను యేసును పోలి నడుస్తున్నాను గనుక, 1 కొరింథీ పత్రిక 11లో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాటను చెప్పగలిగినటువంటి స్థైర్యాలు ఎందుకు వచ్చాయంటే, యేసుప్రభును పోలి నడుచుకోవటంలో కృతకృత్యుడయ్యాడు, విజయాన్ని కైంకర్యం చేసుకున్నాడని చెప్పాలి. ఎవరైనా ఒక దాంట్లో సక్సెస్ అయిపోయి లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారు మాట్లాడటానికి, ట్రైనింగ్ ఇవ్వటానికి, కమాండబుల్గా మాట్లాడటానికి ఉంటుంది. ఎవరికైతే ఆ ట్రైనింగ్ కానీ, ఆ అనుభవం కానీ, ఆ స్టఫ్ కానీ లేకపోతే వారు తడబడుతూ భయపడుతూ మాట్లాడటానికి వీలుంటుంది. ఎందుకంటే వారికి ఆ స్టఫ్ లేదని చెప్పాలి. పౌలు గారికి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే, అది హ్యూమన్గా లేక మనుష్య జ్ఞానంతో వచ్చినటువంటి ధైర్యం కాదు. యేసు ప్రభు ఏ మార్గంలో వెళ్ళాడు అదే మార్గంలో వెళుతున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో అంటారు, ఆయన నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి వివరణ 11వ అధ్యాయంలో ఇచ్చేశారు. యేసును పోలి నడుచుకుంటున్నాను కనుక నన్ను పోలి నడుచుకోండి. ఎవరైనా నన్ను పోలి నడుచుకోండి అంటానికి సరిపోం, ఎందుకంటే అలా అనకూడదు. పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అంటూ, యేసు మనకు మాదిరి. యేసు ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఈజ్ అన్ ఎ మోడల్, ఈజ్ ఎ పారగన్. ఆయన ఒక అద్భుతమైనటువంటి మనకు ఒక ఉదాహరణగా అడుగులు వేసి వెళ్ళిపోయాడు. శ్రమపడే వారికి దారి చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆ మార్గంలో మీరు వెళ్ళాలని బోధించాడు. ఆయన శ్రమల నుండి మనకు పైకొచ్చి విజయమా మరణమా నీ ముళ్ళెక్కడా అని ఆ మరణాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు మనకున్నాయి. కనుక అలాంటి శ్రమలో వెళ్ళిపోయాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22, 23, 24 నుండి మనం చదువుకుంటూ పోతే ఏమేమి శ్రమలు పడ్డాడో రాయబడి ఉంది. ఆయన చాలాసార్లు కపట సహోదరుల ద్వారా శ్రమ పడ్డానని, ఆయన సముద్రములో 4 రోజులు అలా ఉన్నానని, ఆహారం లేక ఉన్నానని, ఒకటి తక్కువ 39 కొరడ దెబ్బలు తిన్నాను అంటున్నాడు. అవన్నీ కూడా మీరు వరుసగా లిస్ట్ చేస్తే చాలా శ్రమలు. సాక్షాత్ యేసు ప్రభు ఎన్నైతే పడ్డాడో అంత కంటే ఎక్కువగా పడినట్టుగా ఆ రాయబడి ఉంది అక్కడ. కనుక ఆ శ్రమలలో పాలిభాగస్తుడై శ్రమలలో ఆయన గుండా వెళ్ళి, నేను యేసు ప్రభువుని పడిన శ్రమలు నేను పడ్డాను కనుక మీరు ఆయన్ను పోలి నేను నడుచుకున్నాను, శ్రమలలో నడుచుకున్నాను, ఇరుకు మార్గంలో నడుచుకున్నాను. మీరు కూడా అలాంటి ఇరుకు మార్గమైన శ్రమల నుండి మీరు వెళ్ళినట్లయితే కృతకృత్యులు అవుతారు, విధేయత నేర్చుకుంటారు. శ్రమలలో మీకు అప్గ్రేడ్ అయిపోతారు. ఏదైనా ఒక మంచి పనిని దేవుడు మీకు అప్పగిస్తాడు. ఆ పని సువార్త, ఆ పని విలియం కేరీ ఇప్పుడు చెప్పాడు ఆ బాబు, అది మిషనా లేకుంటే గ్రేట్ కమిషనా, నీకు మాత్రమే డిజైన్ చేయబడినటువంటి పని, నీకు మాత్రమే అప్పగించే పని. కొన్ని పనులు అందరికీ అప్పగించాం. ఎవరైతే సున్నితంగా జాగ్రత్తగా ఆ పనిలో స్కిల్ కలిగి వాళ్ళు కానీ ఉన్నట్లయితే వారు కఠోరంగా దానికి వారు సబ్మిట్ అయిపోయి దాన్ని వారు ఆరాధ్య దైవంగా ఆరాధించే వారికి మాత్రమే ఆ పని అప్పగిస్తాం, అందరికీ కాదు. యేసుప్రభువు మనకు ఒకవేళ ఆ పరసంబంధమైనటువంటి వరాలైనా పరసంబంధమైనటువంటి పనైనా అప్పగించాలంటే ఆయనను పోలి నడుచుకొని ఆయన మార్గంలో వెళ్ళాలి. ఆయన శ్రమలు పడిన శ్రమలు మనం కూడా పడటానికి మనస్సును ధరించాలి. మనం అలాంటి మనస్సు, అది వాడు రాస్తున్నాడు. అందుకే లైక్ వైజ్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ ద సేమ్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క యేసుక్రీస్తు మనస్సు లాంటి మనసు ఉండాలి. సిద్ధపడిపోతున్నాడు. నేను ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, అధికారుల చేత నేను అప్పగించబడబోతున్నాను. ముందే భవిష్యత్తు తెలిసింది. రేపు చనిపోతావని ఎవరికైనా తెలిస్తే రేపుకు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉండిపోవచ్చు భయపడి. కానీ అలా కాదు, ఎదురుగా వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు యెరూషలేముకి అభిముఖంగా వెళ్ళాడు. అభిముఖం అంటే టువర్డ్ జెరూసలేం. అంటే ఎవరైనా కత్తి తీసుకొని వస్తూ ఉంటే మనల్ని ఫైట్ చేయడానికి మనం ఎదురుగా పోయి పొడవండి అనేటువంటి ధైర్యం మనకు లేదు. యేసు ప్రభువుకు ఉంది.
ఆయన తన భవిష్యత్తు తెలుసు, పుట్టినప్పుడే తెలుసు ఆయన భవిష్యత్తు, తల్లికి తెలుసు ఆయన భవిష్యత్తు. తల్లి ఏడుస్తుంది, ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది నీ హృదయంలోనికి. తల్లి బాగా విలపిస్తుంది, స్త్రీలందరూ విలపిస్తున్నారు. సున్నితత్వం కలిగిన స్త్రీలు వారు, వెంబడించిన వారు. కానీ యెరూషలేముకి వెళితే ఆయన సిలువేస్తాడని తెలిసి యెరూషలేముకే వెళ్ళిపోతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. అది వారి శ్రమలకు అభిముఖంగా వెళ్ళిన వారు. ఎందుకు వెళ్ళాలండి అలా అంటే, ఆ శ్రమలను ధరించుకోవాలి. ధరించుకుంటేనే సక్సెస్, పాస్ అవుతారు. పాస్ అవ్వకపోతే అప్గ్రేడేషన్ లేదు. డిటైన్ ఆర్ రిటైన్. యూ విల్ రిటైన్ ద సేమ్ సిచ్యువేషన్ ఎవ్రీ ఇయర్. 2020 or 21 యూ ఆర్ గోయింగ్ టు రిమైన్ ఆర్ డిటైన్ ఆర్ రిటైన్ దేర్. ఏముంటుంది ఆ క్లాస్లో? ఎయిత్ క్లాస్లో ఉండిపోతే, ఫస్ట్ బీటెక్లో ఉండిపోతే, వాట్ అబౌట్ ద థర్డ్ ఫైనల్ ఇయర్ అండ్ ఎంటెక్? ఇంకా ఏముంది? అవి చదవాలి కదా. సో అప్గ్రేడేషన్ ఈజ్ దేర్ ఇన్ దీంట్లో. మనకు ట్రిబ్యులేషన్స్ ఆర్ ట్రయల్స్ ఆర్ ట్రబుల్ సమ్ సిచ్యువేషన్ ఆర్ డిఫికల్టీస్, పెరిల్స్, సో మెనీ సినానిమ్స్ ఆర్ దేర్ ఫర్. ఈ శ్రమల గురించి అనేకమైన రాయబడి ఉన్నాయి. పౌలు గారు అందుకు చెప్తున్నాడు, నా కోసం శ్రమలు నా కోసము కాసుకొని ఉన్నాయి, నన్ను వెళ్ళనియండి, ఏడవద్దు. ఇప్పుడు ఎవరైనా శ్రమ పడుతుంటే, అనేక శ్రమలు పడుతున్నావయ్యా అని మనం బాధపడి ఉదాసీనంగా అనడానికి లేదు. పేతురు గారికి కూడా అదే డౌట్ వచ్చింది. నేను సిలువేయబడి చనిపోతాను అనగానే, మూడో దినం లేస్తాను అనగానే, ఇది నీకు అవ్వకుండా ఉండును గాక. చాలామంది ఈ మధ్య గాక అంటున్నారు. గాక అనే అధికారం మనకు లేదు. మనం దీవించే అధికారం కొందరికే ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆశీర్వదించును గాక. ఇట్స్ నాట్ యువర్ వర్డ్. ఆయన అంటున్నాడు, పేతురు గారు, నీకు అవ్వకుండా ఉండను గాక. ఇట్ ఈజ్ ఆల్సో ప్రీ డెస్టైన్డ్. ఆ ప్రీ డిజైన్డ్ ఇట్ ఈస్. దేవుడు ముందుగా ప్రణాళిక సిద్ధపాటు చేసి రాయబడి పంపిన యేసయ్యను వద్దని చెప్పడానికి నువ్వెవరు? యేసయ్య మన కోసం చనిపోవాలని తీసుకున్న నిర్ణయములో పరలోకమైన తండ్రి, ట్రయూన్ గాడ్, ట్రినిటీ లేక, ట్రినిటీలు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఉన్నటువంటి వారిలో తీసుకున్న నిర్ణయం 3 అయితే, ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోవాలి, శ్రమ పడాలని రాయబడి ఉంటే, పేతురు గారు ఏమంటున్నారంటే, నీకు ఈ శ్రమలు వద్దయ్యా, సుఖంగా ఉండాయి అంటున్నాడు. నేడు చాలామంది బోధకులు చెప్పే బోధల్లో అవే. ఏంటంటే, మీకు శ్రమ లేదు, బంగారు వాగ్దానాలు ఇస్తూ రేపు నీకేదో భవిష్యత్తులో ఇది అయిపోతున్నావు. ఈ మధ్య గోమేధికాలు, పగడాలు, వజ్రాలు దొరుకుతున్నాయని గనులతోమని పాస్టర్లు గనులతో ఇస్తున్నారు. అంజనాలు వేసే అంజన పుత్రుల్లాగా పాస్టర్లు ఆ గనులు తవ్విస్తున్నారు. భవిష్యత్తు జ్ఞానం చెప్పి, ఏదో భవిష్యత్తు చెప్పి. తప్పండి. ఏం చెయ్యాలా అది మనం చేయటం లేదు. పేతురు గారు అంటున్నాడు, ఇది నీకు వద్దు. ఒక చాప్టర్ బైబిల్లో తీసేస్తానంటుండ, ఆయన యాకోబు పత్రిక తీసేస్తాడు. యాకోబు పత్రిక తీసేయడానికి నువ్వెవరు, నేనెవరు చెప్పండి? మనం తీసేయకూడదు ఏ పుస్తకం. 66 పుస్తకాలు స్టాండర్డ్ చేయబడ్డవి. అపోక్రిపా కాదు ఈ బైబుల్, అపోకలిప్టస్. ఇది దిస్ ఈజ్ కాల్డ్ అపోకలిప్టస్, థియాలజికల్లీ స్పీకింగ్, నాట్ టెక్నికల్లీ స్పీకింగ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అపోకలిప్టస్ ఈజ్ గుడ్. అపోక్రిపా, అప్రమాణికమైన గ్రంథాలు చేర్చబడలేదు, స్టాండర్డైజ్ చేయబడిన బైబుల్. ఇందులోని యాకోబు పత్రిక తీసేయడానికి నీకు నాకు ఎవరికి సత్తా లేదు. ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయంలో రాయబడింది, 0 కూడా కలపొద్దు, పొల్లైన కలపకూడదు. వారికి రాయబడిన శాపాలు, శ్రమలు రాయబడ్డాయి. చదవండి ఏమేమి ఉన్నాయో. అవన్నీ సంప్రాప్తించును. అలాగనే అబద్ధ ప్రవక్తలను ఇంట చేర్చుకోవద్దని యూదా పత్రిక ప్రకటన రాయబడింది. వారికి చేతులెత్తి నమస్కారం చేయడం. అందరికీ నమస్కారం చేస్తుంటారు, నేను చూస్తూ ఉంటాను. ఎవరికి నమస్కారం చేయాలో వాళ్ళకి చేయకుండా నమస్కారం చేయని వాళ్ళు చేస్తారు. అది కూడా రాయబడి ఉంది, వారికి వందనాలు చెప్పవద్దు. నేను చెప్పే మాట కదా, మీరు బైబిల్ చదివి నన్ను అడగండి. నో, దెర్ ఈజ్ నో, నాట్ ఎట్ ఆల్. మీ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ మీ చేతిలో ఉంది, నాది ఒకటే. 100 బైబిళ్ళు రాసినా అదే మాట రాయబడి ఉంది. పేతురు అంటున్నాడు, హెవెన్లీ డిజైన్, ద ప్రీడెస్టైన్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను నిర్ణయించి పంపిన యేసయ్య మరణముద్దంటున్నాడు.
యేసయ్య మరణించకపోతే, శ్రమ పడకపోతే నీకు నాకు రక్షణ లేదనే భాగ్యం అది యెహోవా దేవుడికి తెలిసి 53 కీర్తన 10లో ఆ మాట రాయించాడు. యెషయా ప్రవక్త ద్వారా యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా 9:6లో ప్రవచించిన ప్రవచనము, అలాగే యెషయా 7:14 ప్రవచించిన ప్రవచనమేమో ఆయన పుట్టుక గురించి, ఆయన రాజ్య అధికారాన్ని గురించి, ప్రజలను పరిపాలించే దాన్ని బట్టి రాయబడింది. సమాధానం ఇస్తాడు, సంతోషిస్తాం. కానీ 53లో యేసు ప్రభువుకి కలుగుతున్నటువంటి శ్రమలు, కష్టాలు, సిలువలో బాధలు రాయబడ్డాయి. 10వ వచనములో యెహోవా దేవుని యొక్క మనస్సు ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. ఏంటంటే అది అతనిని లేక యేసయ్యను నలగగొట్టుటకు తండ్రి అయిన యెహోవాకు ఇష్టమాయను. దేవునికే ఇష్టమైతే నువ్వు నేనేం చేయాలి? నలగొట్టడానికి ఇష్టమైంది. ఒక మాట మనం అడిగినట్లయితే, ఎందుకయ్యా ఆయన నలగొడుతున్నావంటే నీకోసమేనయ్యా అంటాడు. ఎందుకమ్మా నువ్వు లేబర్ పెయిన్స్ పొందుతున్నావని ఎవరైనా అడగలరా తల్లిని? ఎందుకు కన్నావు నన్ను ఎవరైనా అడగలరా? అడిగితే చెంప చిల్లులు కొడుతుంది. ఎందుకంటే నేను నొప్పులు పడకపోతే నీకు జన్మ లేదు. నొప్పులు వచ్చితేనే బిడ్డకు ఆరోగ్యం. నొప్పులు లేని కానుపులు ఆరోగ్యం కాదు. అలాగనే దేవుడు పడిన, అందుకే ఒక జనాంగానికి అంటానికి ఒకనాటి నొప్పులు చాలునని ఇశ్రాయేలు ప్రజలలో ఇశ్రాయేలు కన్యక గురించి రాయబడింది. ఒకనాటి ప్రసవం చాలున అంటున్నాడు దేవుడు. ఎన్నిసార్లు ఆయన నొప్పులు పడుతున్నారు రాసి. అందుకే నలగొట్టడం ఆయనకి ఇష్టమైపోయింది. ఆయన ఎందుకు నలగొట్టాలి? దానికి ఎవరన్నా ఎపిసి పత్రిక 5లో ఇచ్చేస్తాడు. ఏమని? ఆయన అర్పణముగా బలిగా అవటానికి ఆయన ఇరగొట్టబడ్డాడు, దంచబడ్డాడు అని. అలా దంచబడటం వలన వచ్చేటటువంటి సువాసన ఏంటంటే, ఆయన సాక్ష్యం ఏంటంటే, ప్రపంచానికి ఏకైకంగా యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రూఫ్ అయింది, రుజువు అయింది. కనుక పరిమళ సువాసనగా ఆయన యొక్క సాక్ష్యమంతా ప్రపంచమంతా మనం ఉంటున్నాం. సువార్తకు నాంది ప్రస్తావం ఏంటి తెలుసా? పునరుత్థానుడు అవటం. సువార్తకు నాంది ప్రస్తావం అదే. అది యేసుప్రభు పునరుత్థానుడు అవ్వకపోతే సువార్తకు ఏమాత్రమో మనం చెప్పడానికి అర్హత కానీ, ఎవిడెన్స్ కానీ, రుజువు కానీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, కనుక అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ప్రభువు మనసు ఎరిగినటువంటి పౌలు గారు కూడా ఆయన శ్రమ పడుతున్నాడు. మరి మనమేం చేయాలి? మన కోసం కూడా శ్రమలు, బంధకాలు ఉన్నాయి. శ్రమ అని రాస్తున్నారు. ఏ శ్రమ మనం గుర్తుపెట్టుకోవాలండి, విశేషణము కావాలి. వి నీడ్ adjective and adverb also. And your sentence must be subject and predicate, not only complement. If your sentence is only complement, the sentence is not going to be complete. It may be assertive sentence or interrogative or imperative sentence, maybe 4 kinds of sentences in your Brendan Martin and any kind of contemporary English grammar. So what type of sramalu nu padutunnavu? What you are writing about srama? What is that srama? For whom? What purpose? What is the aim of your sramalu? అందుకే అన్నాడు, యేసుక్రీస్తు కొరకు పడుతున్న శ్రమలు. యేసుక్రీస్తు కొదువుగా ఒకవేళ విడిచిపెడితే వాటిని కంప్లీట్ చేయడానికి ఇంకా ఈ జీవితంలో ప్రాణం మనకుండి బ్రతుకుతున్నాం. ఆయన కొరకు అని పెట్టుకోండి, ఆయన కొరకు శ్రమ. అందుకే క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాలు కానీ శ్రమల ధ్యానాలు కాదు, శ్రమ కాదు, గుర్తుపెట్టుకోవాలి. 20వ వచనానికి ముందుకు వెళితే అక్కడ చూడండి, ఈ మాట చెప్పే ముందు అక్కడ రాయి, బంధకములు 23 శ్రమలు నా కొరకు కాచుకోనివనవని పరిశుద్ధాత్మ ప్రతిపట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే 24వ వచనం, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రవీణ యేసు వలన పొందిన పరిచర్యను. 2 మాటలు ఇక్కడ ఉన్నాయండి. దేనికంటే ఈ శ్రమలు దేనికి కనిపెట్టుకున్నాయనంటే, నీ యొక్క క్షుద్బాధ తీర్చడానికా? అంటే నీ జానుడు పొట్టను పోషించుకోవటానికి. కోటి విద్యలు కూటి కొరకు పడుతున్నావా శ్రమలు? పౌలు ఒకవేళ అన్నం కొరకు అడుక్కోవటానికి ఈరోజు అన్నం లేదనా? వాటి కోసమా? ఎర్నింగ్ కోసం శ్రమ పట్టడం లేదంట. మరి దేనికంట? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు. కృపా సువార్త, కృప అంటే ఉచితంగా ఇచ్చేది. సువార్త ఉచితంగా మనం పంచిపెట్టాలి. కృపతో దేవుని ప్రేమ, దేవుని కరుణ కలిగి ఇతరులను రక్షించాలి. మనం ఏదో పెద్ద గొప్ప చేసేస్తున్నాము, వాళ్ళకేదో మనం
ఏదో డాక్టర్ లాగా మెడికేషన్ ఇచ్చాం, ఆపరేషన్ చేస్తామనేటువంటి ఆ విర్రవీగతనం కాదు సువార్త అంటే. సువార్త ఒకటి సత్యం, సువార్త రక్షణ సంబంధించింది. సువార్త అనేది కృపతో కూడుకుంది. కృపతో, సత్యముతో, సమాధానముతో రక్షణ సువార్తను ప్రతి మందికి చెప్పి వారిని అగ్నిలో నుండి లాగి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేసే ఆ బాధ్యతను నీకు ఈ లోకములో జీవిస్తూ ఉండగానే దేవుడు అనుగ్రహించాడనే బాధ్యత మనం మర్చిపోకూడదు. దానికోసం తన పరుగు అంటున్నాడు, నిలబడి నడుస్తానంటాం లేదు. ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే సువార్త ప్రకటిస్తే వస్తున్నాయి. ఈ దినాల్లో సువార్త ప్రకటిస్తే వచ్చే శ్రమల కోసం భయపడి ఎంతమంది మనం దాక్కుంటున్నామంటే, అందుకే మనం ఎక్కడెక్కడికి వెళ్ళలేక ఒక దగ్గరే మాత్రమే గుంపులుగా ఎవరు వర్గానికి వాళ్ళు చెప్పుకునేది సువార్త. వర్గ సువార్త కాదు, వర్గ పోరాటము కాదు, ఒక కులానికి చెప్పేది సువార్త కానే కాదు. సువార్త అన్ని దిశలకు వెళ్ళాలి. NEWS న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, అంతేనా? కరెక్టేనా నేను చెప్పేది? న్యూస్ అంటే వార్తలని అర్థం. దిస్ కాల్డ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే దిస్ న్యూస్ హ్యాస్ టు స్ప్రెడ్ ఓవర్ ఆల్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్. And this gospel has to go the globalized, all the global. When English is a lingua franca, the language is globalized. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉండదు, తెలుగు ఉండదు. When the language is globalized, it's called lingua franca. Why the gospel is not become a lingua franca? It's globalized. అందుకే అంటున్నాడు, దేనికి పడుతున్నాను ఈ శ్రమలు, బంధకాలు దేనికి? ఇంట్లో కూర్చొని ఉంటే, అన్నం తింటే నాకు శ్రమలు రావు. యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే నాకు శ్రమలు రావు. యేసు గురించి అసలు ఊసే ఎత్తకపోతే నాకు శ్రమ రావు. పాట ఉంది కదా, యేసు అంటే ఎందుకంత దూరం 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 జరుగుతావు. నా ప్రభు నాకు ప్రాణం, నా ప్రభు నాకు ప్రాణం. ప్రాణమైన దాన్ని, ప్రియమైన దాన్ని, ఇష్టమైన దాన్ని తినకుండా ఆపుతానా? ఇష్టమైన చొక్కా వేసుకోకుండా ఉంటానా? ఇష్టమైన వారి కోసం కష్టపడకుండా ఉంటానా? అందుకు శ్రమలు వస్తున్నాయి ప్రపంచంలో. అందుకే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చెప్పాను, శ్రమలు సంఘానికి ఎప్పుడు వచ్చాయి? ప్రారంభ శతాబ్దాలు అంటే సువార్త ప్రకటిస్తే వచ్చాయి, ప్రకటించకుండా కూర్చుంటే కాదు. ప్రకటిస్తుంటే సువార్త శ్రమలు వచ్చాయి. అందుకే ఆ సంఘాలలో అనేక భేదాలు వచ్చాయి. అందుకే వాళ్ళు చెదరిపోయారు. అనేక మంది వారిని హింసించారు, బెత్తాలతో కొట్టారు, వివస్థలను చేశారు, చెరసాల్లో వేశారు. కానీ వారు ధైర్యస్థైర్యాలు కలిగి వాటిని ఎదుర్కొన్నారని చెప్తున్నాను. శ్రమలను ఫేస్ చేశారు. ఓవర్కమ్ అంటే వాటిని ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఓవర్టేక్ అంటే దాటుకొని వెళ్ళిపోయింది కాదు. గోయింగ్ త్రూ ద ట్రిబులేషన్స్, గోయింగ్ త్రూ దట్ పెరిల్స్, గోయింగ్ త్రూ దట్ స్ట్రైవ్స్ అండ్ పర్సిక్యూషన్, అఫ్లిక్షన్, వాటిలో నుండి వెళ్ళిపోయి విజయం సాధించారు. ప్రియుల దేవుని సంఘం అందుకుంటున్నాడు, కృపాసువార్తను ప్రకటించడంలో నా పరుగు కోసం నేను చేస్తున్నటువంటి ఈ పనిలో నేను శ్రమలు పడుతున్నాను. ఈ దినం మనం పడుతున్న శ్రమ కుటుంబాల కోసం, బిడ్డల కోసమా, లేక విద్య కోసమా, దేనికోసం శ్రమ పడుతున్నామని ఈ లెంట్ మాసంలో మనము బేరుజు వేసుకుంటే మనకు తెలుస్తుంది ఎవరి కోసం పడుతున్నాం. అంటే ఒకవేళ మనం దేవుని కోసం పడుతున్నట్లయితే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కాదు, యేసుప్రభు కోసం కాదు అంటే, బ్రతుకు తెరువు కోసమో మనం కానీ పడుతున్నట్లయితే దానికి 0 మార్కులు వస్తాయి. ఎందుకంటే యేసుప్రభు వాటిని కౌంట్ చెయ్యడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే దేవునికి ఇతరత్ర కార్యక్రమాలు కాదు కావాల్సింది, దేవుని కొరకు ఏం చేశావు. లాజరుని ఏమడగలేదు, ధనవంతుడిని నీ జీవిత ఆయుష్కాలంలో నువ్వేం చేసావని ప్రశ్నిస్తాడు లూకాసు వార్త 16లో. మీరు చదివిన 25 నుండి మీరు చదివితే, నీవు బ్రతికిన జీవితకాలం ఏం చేస్తావు అని అడిగితే ఏం శ్రమ పడలేదు. ప్రశస్తమైన ధవలమైన వస్త్రాలు కట్టుకున్నాడు, బాగా మంచి భోజనం చేశాడు. తర్వాత ఆలోచన విధానం ఏమైందంటే, నేను ఎన్ని కొట్లు కట్టాలి అనే దాని మీదనే ఆలోచన ఉంది. శ్రమపడాలి, దేవుని కొరకు పని చేయాలి ఆలోచన లేదు. ఎన్ని కొట్లు కట్టాలి, వచ్చే ధాన్యాన్ని ధాన్యాగారాలు కట్టి ఎలా నింపాలి, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇన్ని దేవుడిచ్చాడు, నేనేం చేయాలి అనే ఆలోచన లేదు. ఇవన్నీ ఇచ్చింది దేవుడే కదా, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం, దేవుని కోసం ఖర్చు పెడదాం, దేవుని పనిలో మనం ఖర్చు పెట్టాల్సిన శరీరాన్ని ఖర్చు పెడదాం, దేవుని కోసం ఇవ్వాల్సిన ధాన్యాన్ని ధనాన్ని ఖర్చు పెడదాం, దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఖర్చు పెడతామనే ఒక భాష లేక ఒక ఆలోచన
లేకుండా పోయింది. కనుకనే ఆయన ఏమడుగుతున్నాడంటే, పాపము చేశావా అని అడగలేదు. ఈ లోకంలో నువ్వేం చేసావు, అపరాధం చేసావా అనలేదు. నీవు సుఖంగా బ్రతికావు ఏ పని లేకుండా, అది నీ తప్పు. దేవుణ్ణి ఎరగకుండా, దేవుని పని చేయకుండా, దేవుని కోసం శ్రమ అనేది పడకుండా సుఖంగా బ్రతుకుతారే, అది తప్పు అండి. పాపం అంటే అదే. పాపం అంటే మనం ఆదామవ్వలు ఆజ్ఞాతిక్రమం పాపమే కాదు, చాలా ఉన్నాయి. అందుకు నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకా వే పాపాలు అక్కడ రాయబడలేదు. అక్కడ మొట్టమొదటిగా సువార్త వినలేదు, అది పోని చెప్పినా వినలేదు. ఎందుకంటే చెప్తున్నవాడు ఒక నీచ ప్రవృత్తిలో ఉన్నాడు. ఏంటంటే ఒంటి నిండా గాయాలు, రక్తము, పచ్చిపుండ్లు కలిగిన వాడు. అలాంటి నీచమైన వాడు చెప్తే ఎందుకు వినాలి అనేసి తాను ఉన్నవాడుగా ఉండి వినలేదు. రెండవది ఏంటంటే తనకున్నటువంటి ఆ సుఖమైనటువంటి విలాసవంతమైన జీవితం జీవించడం అనేది పాపం. ఈ రెండు ఈ దినాల్లో విరివిగా ఉన్నాయి. దేవుని కోసం శ్రమ పడినటువంటి వారు చాలామంది ఉంటుండగా మన వెనక పితరులను జ్ఞాపకం చేసుకుంటే విలియం కేరీ, జాన్ వెస్లీ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్న పౌలు గారు ఉంటున్నప్పుడు, మనము దేనికోసం కృపా సువార్తను ప్రకటించడానిక, సత్యవాక్యాన్ని లేక రక్షణ సువార్తను ప్రకటించడానిక, దేనికి మన శ్రమ పడుతున్నామో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలాసార్లు చాలా అలసిపోయానండి, చాలా కష్టపడ్డానండి అంటారు. దేనికోసం కష్టపడ్డావు నువ్వు అంటే, ఈరోజు ఓటీ డ్యూటీ చేశానండి, 12 గంటలు అయితే ఇంకా 4 గంటలు మళ్ళీ ఓటీ చేశాను అంటే 12 + 4 16 గంటలు. ఎవరి కోసం చేశావు? ఎవరి కొరకు చేశావు? బిడ్డలు కొంచెం ఎత్తులో చదవాలి అని, వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇంకా ఇవ్వాలని, లగ్జూరియస్గా వాళ్ళు వెళ్ళాలని, అది దేవుని కొరకు చేసింది ఎలా అవుతుంది? ఒకవేళ నీ భవిష్యత్తులో బాగుండాలని బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో, పొలాలు కొనటానికి కోసమో, స్థలాలు కొనటానికి కోసమో నువ్వు కష్టపడితే అది దేవునికి కష్టం కాదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని నీ శరీరాన్ని ఖర్చు పెట్టావే, దేవుని కోసం పరిగెత్తి కృపాసువార్త కోసం పరిగెత్తావే, నీ ప్రక్కన ఇంటి వారికి చెప్పావా, వీధుల వారికి చెప్పావా, అనగారిపోతున్న అనేక మంది చనిపోతున్న వారికి చెప్పావా అని అడిగినప్పుడు అందులో కృతజ్ఞులు అవ్వాలి. అందుకు నీ కాళ్ళు పరిగెత్తాలి, అందుకు నీ చేతులు వాడాలి, అందుకు నీ కళ్ళు వాడాలి, అందుకు నీ మెదడు వాడాలి. అది ఖర్చు పెట్టడం. అందుకు నీ ధనాన్ని వాడాలి, అందుకు నీ సమయాన్ని వాడాలి. పౌలు గారు అన్నీ కూడా దానికే వాడారని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆ మాట మీరు కృపాసువార్త గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు. కృపాసువార్త గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, చెప్పడమే కాదు. ఈ దినాల్లో సాక్ష్యం అనేది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, జాబులు లేనప్పుడు, పెళ్ళి కానప్పుడు అంతా ప్రార్థన చేసి చేయండి ప్రార్థన చేసి అయిన తర్వాత పోత అంటున్నారు. పాస్టర్ గారు మాకు ఏం కదా అయిపోయిందండి 6 నెలల క్రితమే, చెప్పలేదంటే కొంచెం చెప్పడానికి సిగ్గుగా ఉంది. సిగ్గా, దేవుని దగ్గర సిగ్గా. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడడం లేదు. రోమా 1వ అధ్యాయంలో సువార్త ప్రకటించడానికి మే శర్మిందా నహీ హోంగా మే. जब वो अचंभा किया, चमत्कार कर दिया आपका जिंदगी में, देखिए किसी लोगों को नहीं किया, वो आपकी किया, आपको देखा, आप तरफ देखा, आपको बढ़ाया, आगे बढ़ाया, నిన్ను ముందుకు నడిపించాడు, నిన్నే చూశాడు, నిన్నే ప్రేమించాడు, నీకే చేశాడు. ఇవన్నీ ఏ జనమునకు ఆయన ఇలాగా చేసి ఉండలేదు. 147 కీర్తన 19-20 వాక్యాలు రాయబడిన మాట చదివావు. ఇప్పుడు ఏమంటున్నావు? ఒక 6 నెలల తర్వాత మనం పెట్టుకుందాం కృతజ్ఞత కూటం. ఎన్ని నెలల తర్వాత? 6 నెలల తర్వాత నీకు సీట్ ఇస్తే డాక్టర్ సీట్ ఎగిరిపోయేది, ఐఏఎస్ కలెక్టర్ సీట్ ఎగిరిపోయేది. గవర్నమెంట్ 6 నెలలు ఆగుతాడా? ఆగడే. దేవుడు మాత్రం ఆగాలి. నన్ను క్షమించండి, మిమ్మల్ని హర్ట్ చేయడానికి అంటాం లేదు. ఇది రియల్ సిచ్యువేషన్. వెంటనే నేను సాక్ష్యం ఇచ్చడం యందు పరుగు సాక్ష్యం ఇచ్చడానికి పరిగెత్తుతున్నాడండి. మనం ఏమనాలా? పౌలు గారికి ఎందుకంటే అంత ఆతృత? ఏం కొంచెం ఈజ్ ఇన్సేన్, ఈజ్ అన్ యానీ మ్యాడ్ వర్షన్, ఈజ్ అ మ్యాడ్ మ్యాక్స్. అదేనా మనం పెట్టుకునే పేరు? ఎవరైనా ఆతృతగా ఉన్నా, ఎక్కువ మాట్లాడినా, కదిలినా, చురుకగా ఉన్నా, ఎక్కువ జ్ఞానం ఉన్నా, ఎక్కువ ప్రదర్శించినా, వాట్ వీ కాల్ హిమ్ యానీ మ్యాడ్ వర్షన్. ఈజ్ ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్. Why is hyperactive, overactive? Why is winnowing from the world? He is not like a worldly pattern. ఎందుకు వాడు ప్రపంచంలాగా అందరిలాగా లేడు? Why is not very slothful?
ఎందుకంటే ఆ సాక్ష్యం ఇప్పుడు చెప్పకపోతే మరలా రేపు బ్రతికుంటానో లేదో తెలియదు. అందుకు చెప్తున్నాడు, నా పరుగును కృపా సువార్త గురించి చెప్పడానికి, నా పరుగును తుదముట్టించడానికి నేను వస్తున్నాను. నా పరుగును కామ పెట్టాడు అక్కడ. 2వ వచనం, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవాలని. 2 అండి, కృపా సువార్తకు సాక్ష్యం ఇవ్వాలండి, అందుకు శ్రమ. 2వది, నాకు ఇచ్చిన పరిచర్య ఉందే, ప్రభు ఇచ్చిన పరిచర్య, దానిని తుదముట్టించాలా, ఫినిష్ చేయాలా. ఐ హ్యావ్ టు ఫినిష్, బట్ మై వర్క్ ఐ వోంట్ హ్యాండ్ ఓవర్ టు యూ. నా పనిని ఇతనికి కానీ అతనికి కానీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు కాపీ కాట్ అయిపోతారు. ఈ దినాల్లో పేపర్ దిద్దే ఒళ్ళు బద్ధకమైన టీచర్లు 200 100 రూపాయలు ఇచ్చి వేరే వాళ్ళు దిద్దుతున్నారు. వాళ్ళకి 10th పాస్ కూడా ఉండడు, అన్ని మార్కులు వేస్తారు. చూస్తే కరెక్ట్ అయిన దగ్గర తప్పేస్తున్నారు, తప్పైంది కరెక్ట్ వేస్తున్నారు. పేపర్ చూడండి కావాలంటే. ఇంటర్మీడియట్ పేపర్ బోర్డుకి వెళ్ళే వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. డబ్బుల కోసం వెళ్ళి అసలు టీచర్లు వెళ్ళరు. అది ఎక్కువ స్కూల్లో జరుగుతుంది. మీ పేపర్ కరెక్షన్ నా దగ్గర తీసుకురాని చూడండి. మీరు ఆ పేపర్ కరెక్షన్లో చూస్తే కొన్ని విషయాలు అర్థమైపోతుంటాయి. కారణం ఏంటి? ఫినిష్ యువర్ వర్క్, యూ హ్యావ్ టు ఫినిష్. నీకు అప్పగించిన పని లేక పరిచర్య, నువ్వే దానికోసం కష్టపడి శ్రమపడి బంధకాలు ఎదుర్కొని నీవు దాన్ని ఫినిష్ చేయాలి. అది ఎవరు ఫినిష్ చేయరు. నీ జీవిత ఆయుష్కాలంలో నువ్వే చేయాలి. యేసుప్రభు వారు అంటున్న మాట తెలుసా? నా జీవిత ఆయుష్కాలంలో నా పనిని నేనే ముగించాను. యోహాను సువార్త 17లో ఎవరో ఫినిష్ చేయలేదు, ఎవరో కంప్లీట్ చేయలేదు. నువ్వు నాకు ఇచ్చిన పనిని ఫినిష్ చేసేసాను, కంప్లీట్ చేశాను. ఇక సమాప్తమైంది. ఇంకా ఏమీ బ్యాలెన్స్ లేదు, మిగులు లేదు, తగులు లేదు. ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ఈ సిలువ హరిమతి ఎత్తుకునే అవసరం లేదు. ఈ సిలువ మనోహర్ ఎత్తుకునే అవసరం లేదు. మనోహర్ సిలువ మనోహర్కి ఉంది. ఎవరి సిలువ? సాల్మన్ సిలువ సాల్మన్కి ఉంది. ఎడ్వర్డ్ సిలువ ఎడ్వర్డ్కి ఉంది. జాన్ వెస్లీ సిలువ జాన్ వెస్లీ, డేవిడ్ సిలువ డేవిడ్ది. ఎవ్రీ అక్కడ క్రాస్ వచ్చి వాళ్ళది. దే హ్యావ్ టు బేర్ ద క్రాస్. నాది కాదు ఎత్తుకోవడానికి. అందరూ కూడా యేసుప్రభు సిలువ ఎత్తుకోవడానికి వస్తున్నారు. అయ్యా నాకిచ్చే ఫోటో తీసుకుంటాం రా అని. వావ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లెంట్ సీజన్? యు నో, the cross we are bearing is not your cross, your original cross. It's the Jesus Christ cross. God doesn't want to hand over that cross to you. He already paid the ransom, shed his precious blood, and he took the cross on his shoulder, upon his shoulder. There is no need to take that same cross. ప్రభు నీ క్రాసే కావాలయ్యా, నీదే ఎత్తుకుంటానయ్యా. అమ్మా నా పని పూర్తి అయిపోయింది అమ్మా, నా క్రాస్ ఎత్తుకొని గొలగొత్తకి వెళ్ళిపోయాను, చనిపోయాను. ఆ క్రాస్ ఇంకా నీకు రాదు. నీకు ఇచ్చిన పనిలో ఉన్న బర్డెన్, ఆ కష్టాలు, ట్రబుల్సమ్ సిచ్యువేషన్, నీకు దాంట్లో ఆ సిలువెత్తుకొని కష్టపడాలి, ఆ సిలువెత్తుకొని మోయాలి. నువ్వు కూడా గొల్గొతా లాంటి కొండ మీద ఎక్కాలి. ఈవెన్ ప్లేసెస్ అండ్ నాస్గై. ఇట్స్ అ నాయిసమ్ ప్లేస్. యూ హ్యావ్ టు గో త్రూ దాట్. అక్కడికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. అప్పుడు నువ్వు విక్టరీ అయ్యి, దేవా ఇలా నేను చేశాయా, నా పని ఫినిష్ అయిందయ్యా, నీవిచ్చావి ఆ పని, దాంట్లో శ్రమలన్నీ తట్టుకున్నానయ్యా అంటే అప్పుడు మంచి దాసుడా, మంచి దాసురాలా, రా పైకి రా అని యేసుప్రభు వారు తన స్థానాన్ని నీకు ఇవ్వడానికి లేచి నిలబడుతున్నాడు. అర్థం చేసుకుందాం. యేసుప్రభు తన యొక్క సింహాసనం మీద లేచి నిలబడి నిన్ను ఆహ్వానించి కూర్చోబెడుతున్నాడంటే ఎంత ఘనతండి. వారికండి శోధనలు జయించిన వారికి జీవ కిరీటం రాయబడింది, అందరికీ కాదు. ఈ కిరీటాలు ఇవన్నీ ప్రపంచం కిరీటాలందరూ కూడా లక్కు వల్ల వచ్చాయి. నీ లక్కు ఫేవర్ చేసుకొని ఆ సర్కిల్లో నీకు వచ్చేస్తుంది. కానీ దేవుడిచ్చే కిరీటం అలా రాదు. నువ్వు దేవుని కోసం కష్టపడితే నా కిరీటం వస్తుంది. శోధనలు సహిస్తేనే నీకు వస్తుంది. అందులో గుండి నువ్వు పాస్ అయితేనే వస్తుంది రాయబడింది. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. 1, సువార్తను, కృపా సువార్తను ప్రకటించడంలో, సాక్ష్యం ఇవ్వటంలో శ్రమలు వస్తున్నాయని. యెరూషలేముకి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి శ్రమ పడాలి కాబట్టి నేను. 2వది, ప్రభు ఇచ్చినటువంటి ఏ పరిచర్య ఉందో దానికోసం ఆయన తుదముట్టించాలని, ఫినిష్ చేయాలని పరిగెత్తుతున్నాడు. ఆ శ్రమలు లేకుండా దేవుని రాజ్యము లేదని రాయబడింది. శ్రమలు లేకుండా దేవుని రాజ్యం లేదు. సుఖంగా ఉంటే దేవుని రాజ్యం వస్తుందని రాయబడలేదు. దేవుని కోసం శ్రమ పడేవారు కావాలి. మనం ఏం శ్రమ పడాలి? సిలువ వేసుకోమని లేదే. పౌల్లాగా ఎగ్జిక్యూట్ అయ్యమన్నాడా? ఎనీవన్ గాడ్ సెడ్ టు బీ ఎగ్జిక్యూటెడ్, బీ హెడెడ్, తల నరికేసుకో మనోహర్ అన్నాడా? నో. వాళ్ళు నరికించుకో, తల నరికేశారు. వాళ్ళే తలకిందులుగా సిలివేసేశారు, కళ్ళగుడ్లు బీకేశారు. అంత చేయమంటాం లేదు దేవుడు. రక్తము కారునంతగా ఏం చేయొద్దు.
డోంట్ డూ దాట్. మీ రక్తం నా కోసం కార్చిదిగో ప్రభు, రక్తం ఇస్తున్నాను ప్రభు అని పురాతనములో వేరే వాళ్ళు కూడా యాజ్ అ ప్యాగన్ పీపుల్ డూ ద సేమ్ థింగ్ టు షెడింగ్ దేర్ ప్రెషస్ బ్లడ్ టు దట్ ప్యాగన్ గాడ్. నాట్ నెసెసరీ ఫర్ యూ టు షెడ్ యువర్ బ్లడ్. యేసు ప్రభు ఆల్రెడీ పెయిడ్, అంతా కార్చేస్తాడు, నువ్వు చేయొద్దు. ఏం చేయాలి నువ్వు? దేవుని దగ్గరికి రావటమే కష్టం. రక్తం ఖర్చు అవుతుంది, వినడంలో రక్తం ఖర్చు అవుతుంది. శుక్రవారం, బుధవారం, ఆదివారం గో టు గాస్పల్, గో టు విజిటింగ్ ద పీపుల్ హు ఆర్ క్రిపుల్డ్ పర్సన్ స్ట్రక్ టు ద బెడ్, అనేబుల్ టు మూవ్ ఫ్రమ్ ద బెడ్. వెళ్ళు వాళ్ళ దగ్గరికి, స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ have a fellowship with them, friendship with them, motivate them, be a part of their perils and tribulations and all difficulties and perils. వాళ్ళకు వచ్చిన శ్రమల్లో కష్టాల్లో పోయి ఆదుకో, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు. అది దేవుని కోసం కష్టపడటం. ఒకడు ఆపదలో ఉన్నాడు, ఒక యాక్సిడెంట్ అయ్యాడు, కష్టపడ్డాడు, వాడు సువార్త లేకుండా చచ్చిపోతున్నాడు, యేసు ప్రభువు తెలియకుండా చనిపోతే నరకానికి వెళ్తాడు, వాడిని కాపాడే బాధ్యత నీకు ఇచ్చాడు. అది మనం పడాల్సిన శ్రమ. 40 days. అండ్ లాస్ట్ ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ టు ఫాస్ట్ ఆర్ యూ వోంట్ ఫాస్ట్. నువ్వు ఉపవాసం ఉన్నావా లేవా అనేది డజంట్ మ్యాటర్ టు గాడ్. బట్ ఏం చేయాలా? వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దట్స్ ఆల్. అది మనందరం చేయాలి. ఎవరి గురించి? ఎవరు అణగారిపోతున్నారో, పాప పంకిలో ఉన్నారో, నరకానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరి కోసం 108 లాగా వెళ్ళాలి. 45 minutes కానీ లేట్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోతారు ఎవరైనా. 104లో ఉన్నవాడు 40 minutes లోపల గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలా. అది హార్ట్ అటాకా, షుగర్ వల్ల వచ్చిన హార్ట్ అటాకా, లేక షుగర్ నిల్లైపోయి 30% నిలో ఉందా, ఏమైనా కూడా 40 minutes లోపలైతే డాక్టర్ బతికించగలడు. 45 దాటి 50 అయిందంటే బతికించడానికి చేత కాదు. గంటల లారీ ఎప్పుడు వచ్చింది? ఇల్లు కాలిన తర్వాత వస్తే లాభం ఏంటి? నీ స్వార్థ అప్పటికి వెళ్ళాలి. గంటల లారీ వెళ్ళినట్టు వెళ్ళాలి. అది ప్రమాదకరమైన సిచ్యువేషన్. వాళ్ళను గుర్తించి మనం వాక్యం లేకుండా చచ్చిపోయే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ లోకంలో పేషెంట్స్ చాలామంది ఉన్నారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ ఆత్మను చంపుకునేవారు ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. మనం వాళ్ళని బ్రతికించేవారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. నేను చెప్పింది దానికి పౌలు గారు పరిగెత్తుతున్నారు. సబ్ దిల్కా మరిజీ హమ్ లోగ్. హృదయంలో మనసులో ఉన్న రోగులం మనం, మానసిక రోగులు. ఆత్మకు పట్టిన రోగాలు ఉన్నాయి, అవి పోవు. తరాలు యుగాలు గడిచిపోతున్న రోగం అట్నే ఉంటుంది. బట్ యూ కెన్ సీ ద సినడ్రోమ్. వ్యాధి తారకం బాగా తెలుసు, ముదురుతుంది. ముదిరినా దాన్ని అట్నే ఉంచండి అని. ఒకవేళ అది అట్నే ఉంచితే ఏమవుతుందో మనకు తెలుసు. సో దాన్ని ఉస్కా ఇలాజ్ కర్నా ఆప్ మాలూమ్ నహీ, తో ఇలాజ్ కర్నే వాళ్ళ యహా హే. ఇక్కడ దాని మెడిసిన్ ఇచ్చే దేవుడు మెడిసిన్ ఉంది. ఇది ఇట్స్ ద యాంటీడోట్ ఫర్ ఎవ్రీ డిసీజ్. ఇట్స్ కాల్డ్ పానాసియా. Panacea is there. It's the antidote for all disease, cure for all. So you have to come this Bible. Unique God, the God who resurrected from the dead. ఎవరైతే మృతులో నుండి లేచిన దేవుడు ఉన్నాడు, ఆయన సువార్తను నువ్వు ప్రకటించి వాడిని బ్రతికించు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక టార్చ్, లేక ఒక మిషన్, ఒక పని. అందుకు మనం శ్రమ పడదాం. అందుకే రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు అంటే ఒక ఆయన. దేనికి రమ్మంటున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి బలం పొందుకొని నువ్వు వెళ్ళు. యెరూషలేములో ఉండండి మీరు. మొదట యెరూషలేములోను, తర్వాత భూతికంతంలాగును. మొదటి మనుషులను దట్ వాట్ థియాలజీ సేస్, వాట్ ద థియోస్ ద గాడ్ సేస్, ఆలజీ ద సైన్స్ సేస్, వాట్ ద గాడ్ సేస్ టు బీ రిమైన్ ఇన్ చర్చ్ అండ్ హ్యావ్ ఎ ట్రైనింగ్, learn from God's comely feet and go to all the nation. తర్వాత వెళ్ళు నాన్న. సగం నేర్చుకొని వెళ్తున్నావు, ఏం చెప్తావు? వేసిన ప్రశ్నలకు బెక్కముఖం వేసి వస్తావా? లర్న్, రా, చర్చికి రా, నేర్చుకో. కాలేజీకి వెళ్ళు, ఎంఏలిట్లో చేరు, నేర్చుకో కూర్చొని. లేకపోతే నీకు యాక్సెంట్ అంటే అందరికి వస్తుంది, 4 మాటలు యాక్సెంట్. But you don't know where the adjective has to be fit in the sentence. సెంటెన్స్లో ఎక్కడ అడ్జెక్టివ్ పెట్టాలో నేను అడ్జెక్టివ్ తీసుకొని ముందు పెడతాను. ఒప్పుకుంటావమ్మా? చెప్పండి మీరే. గ్రామర్ సెంటెన్స్ ముందు అడ్వర్బ్ పెట్టాను, పెట్టొచ్చా? గ్రామాటికల్ వాళ్ళు ఉన్నారు అందరూ. యూ నో గ్రామర్ వెల్. పెట్టొచ్చా పెట్టకూడదు? మీరే చెప్పండి నాకు. హౌ ఐ నో
బికాజ్ ఇన్ ద కాలేజ్, హై స్కూల్లో నేర్చుకోవాలి అది. అప్పుడు మనం భూ దిగంతంలోకి వెళ్ళి మీరు చెప్పండి, అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఇరుషులో ఉండండి, మేడగదిలో ఉండండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. దెన్ యూ గో. డాక్టర్కి 8 సంవత్సరాలు చదివితే పట్టా, ఇంజనీర్ 5 సంవత్సరాలు, బైబిల్ చదివాకి ఎన్ని సంవత్సరాలు చదవాలా? ఊరికి వచ్చేస్తుందా? ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక బ్రాహ్మణ్ అంటున్నాడు, ఈజ్ హ్యావింగ్ ఎ జంజమ్ అండ్ ఎ పండిట్. హీ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా పెద్ద అనుభవం ఉంది ఆ వృత్తిలో అతనికి. అతను సాక్ష్యం ఏమి ఇస్తున్నాడు పబ్లిక్ అంటే, యేసుప్రభు లాంటి దేవుడు లేడు, యేసుప్రభుని తెలుసుకోవటం కష్టం, తెలుసుకున్నాను. అందులో బైబుల్ అనేది ఎవ్వరికి అర్థము కాదు, చాలా కష్టం. నేను చదివానని అధ్యాయాలు చెప్పి చదువుతూ పోతే ఎంత లోతో. అన్ని గ్రంథాలు చదివి అర్థం చేసుకోవచ్చు కానీ బైబిల్ అర్థం చేసుకోలేము. రెండోది, అన్ని ట్రైనింగ్ల కంటే ఈ పాస్టర్ అవటం చాలా కష్టం. ఎందుకంటే పాస్టర్ అయ్యి చెప్పాలంటే నేనే 4 అధ్యాయాలు చేసి చెప్పలేకపోతాను. ఈ బైబిల్ చదివి బైబిల్ చెప్పడం చాలా కష్టం, ఆ ట్రైనింగ్ చాలా కష్టం అంటున్నారు. మనమేమనుకుంటున్నాం, ఈజీ. అతను సాక్ష్యం ఇచ్చాడు, మీరు సాక్ష్యాలు చూడండి, ఉన్నాయి కావాలంటే. ఎగ్జాక్ట్లీ ఈ స్పోక్ ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేర్చుకోవంటే మీరు నేర్చుకునే స్పందాలు లేరు, కానీ మనం చేయాల్సిన సువార్త కోసం కష్టపడాలి. మనం ఆయన మీకు ఏ పని ఇచ్చాడో ఆ పని కోసం కష్టపడండి, కానీ మనం ఇతరుల పని కోసం కష్టపడుతున్నాం. యేసువారు సిలువ అడుగుతున్నాం, ఇస్తాడా? ఆయన సిలువ ఎత్తుకొని పరిగెత్తాలి అనుకుంటున్నారు. ఆయన సిలువ అయిపోయింది, తీసేశాడు. ఆయన వర్క్ అది. నీ సిలువ నీకుంది, అది నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని. డిడ్ యూ కంప్లీట్? పూర్తి చేసావా? ఇంకా ఉంది. టేక్ దట్ క్రాస్. ఆ పని చెయ్యి. నువ్వు ఇతర పనిలోకి వెళ్ళొద్దు, ఇతర పనిని పాడు చేయొద్దు. 2 more cook spoil the broth. 2 more cooks spoil the broth. ఎక్కువ మంది వంట వాళ్ళు వంటను పాడు చేస్తారు. సో వాట్ టు డూ? అందరికీ కామన్గా ఇచ్చింది సువార్త, అందరూ చేయొచ్చు. ఇదే ప్రామినెంట్ చేయండి. ఇదే నీ పని ఏంటో నేర్చుకో. ఆ పని చనిపోయే లోపల పూర్తి చేయి. దేవుని రాజ్యాన్ని మనం చేద్దాం. ఆ పని సగం, ఈ పని సగం, ఆ పని సగం. జాక్ ఆఫ్ ఆల్ వద్దు. యూ వాంట్ టు బికమ్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ఆర్ యూ వాంట్ టు డూ యువర్ మ్యాన్ సర్వీస్? ఇఫ్ యు ఆర్ జాక్ ఆఫ్ ఆల్, నన్. నాకు ఆ పని వచ్చండి, ఈ పని వచ్చండి, అన్నీ చేస్తానండి, ఎంతవరకు చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలో. బట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఆర్ ఎక్స్పర్టైజ్ అండ్ విచ్ సబ్జెక్ట్ ఆర్ విచ్ ప్రొఫెషన్. ఐఎమ్ ఎక్స్పర్ట్ దిస్ ప్రొఫెషన్ అంటే యు ఆర్ ఎ విన్నర్, యు ఆర్ ఎ మోటివేటర్, యు ఆర్ ఎ లీడర్. ఇఫ్ నాట్, ఐ నో దిస్ మచ్, లిటిల్, దట్ మచ్, అన్నీ కొంచెం కొంచెం వచ్చండి, యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్. సో కంపెనీ డజంట్ వాంట్ దిస్ వాట్ ఐ మీన్ జాక్ ఆఫ్ ఆల్. కొంచెం కొంచెం వద్దు. వీ వాంట్ కంప్లీట్ పీపుల్, అ మెచ్యూర్ పీపుల్. That's why that 17-year girl, ambidextrous one, the girl who got PhD from 17 years, roaming around the world. That God wants the expert Peter. He can throw net and fishing. అందుకే మనుషులు బట్టి జాలనం చేస్తానన్నాడు. ప్రార్థన చేద్దాం. శ్రమలు ఎవరి కోసం పడుతున్నాం? మనకందరి శ్రమలు వెయిట్ చేస్తూ ఉన్నాయి, బంధకాలు కూడా ఉన్నాయి. సాతాను బంధిస్తుంది మనల్ని. ఈ పని చేయకుండా బంధిస్తుంది, సువార్త పని బంధిస్తుంది, చర్చికి రాకుండా బంధిస్తుంది. అది న్యూస్లెడ్ ఆఫ్ వర్డ్స్, ద గ్యాంబిట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యు ఆర్ గోయింగ్, ఆర్ ఫేసింగ్ ఎ గ్యాంబిట్ ఆఫ్ ప్రాబ్లమ్. చిక్కుబడిపోయి చిక్కేసేస్తుంది, సులువుగా చిక్కులు పెట్టే పాపం. సో దాన్ని విడిపించుకోవడానికి ముందు నువ్వు శ్రమ పడడానికి వెళ్ళాలి. సువార్త కొరకు, నీకు ఇచ్చిన పని కొరకు. అర్థమైందా? సువార్త కొరకు, నీకు ఇచ్చిన కొరకు యూ హ్యావ్ టు సఫర్. దట్స్ ఆల్. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మేము మాకిచ్చిన పని కోసం శ్రమ పడాలి. మీ కృపా సువార్త కోసం శ్రమ పడాలి. మా కోసం ఎప్పుడు కూడా శ్రమలు, బంధకాలే ఉంటాయి. అలాంటి వారికి భయపడకుండా బంధకాలను తెంచుకునేవారుగా మీ బలము చేత సులువుగా చిక్కులు పెట్టే పాపాలను తండ్రి
తొలగించుకునేవారుగా, ప్రార్థనా శక్తి కలిగి సంఘములో ఉండి నేర్చుకొని అందరూ పరిశుద్ధులతో కలిసి మేము అనుభవం కలిగిన ఆయన మా ప్రభా మీ దగ్గరికి రావడం అనేది ముఖ్యంగా విధేయత. మేము మా శరీరాలు, మా సమయాన్ని, మా ధనాన్ని ఖర్చు పెట్టే భాగ్యం దయచేయమని యేసువారి దివ్యనామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చు గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము, మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించము, మమ్మ శోధన నుండి తేగా కీండు తప్పించము, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల భద్రత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితోనూ కుటుంబంతోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్.